ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. విశ్వసునామ సంవత్సరము రాశి ఫలాలు. మొదటగా మేషరాశి ఫలితాలను ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మేషరాశి ఫలితాల్లో అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చూ, చే, చోళ, అశ్విని. భరణి నక్షత్రము లీ, లు, లే, లో, భరణి 4 పాదాలు. కృత్తిక ఒక నక్షత్రం, ఆ కలిపి మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశి ఫలితాలు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము మేషరాశి యొక్క ఆదాయ వ్యయములు, రాశి ఫలితాంశములు చెప్పబడుతున్నాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు. రవి సంవత్సరము నుండి 14/5/2025 వరకు ద్వాదశంలోను మరియు జన్మంలోను, 17/7/2025 నుండి 17/8/2025 వరకు అర్ధాష్టమంలోను, 17/11/2025 నుండి 15/12/2025 వరకు అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నాడు. కుజుడు ఈ సంవత్సరంలో మొత్తము 4/6/2025 వరకు అర్ధాష్టమంలోను, 26/10/2025 నుండి 6/12/2025 వరకు అష్టమంలోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. గురుడు ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. శని గ్రహము ఈ సంవత్సరము ఈ రాశి వారికి 18/4/2025 నుండి 10/10/2025 వరకు ద్వాదశంలో ఉంటాడు. రాహువు 16/5/2025 వరకు ద్వాదశంలోను. కేతు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధములుగా అనుకూలంగా ఉండును. భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 2, 3 స్థానములలో సంచారము ఏ వృత్తిలో ఉన్నవారికైనాను ఎట్టి లోటుపాట్లు కలగవు. వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయం చేతికందును. వ్యవహారాలు చేయువారికి జయము, చేయు కార్యములందు మంచి నిపుణత, ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యములను ఇతరులను గుర్తించుటచే గౌరవ లాభములు పొందుదురు. జీవన లాభము కలుగును. పైకి ఎంత ధైర్యం ఉన్ననో లోపల అధైర్యము, పిరికితనము కలుగుచూ ఉండును. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను, తదుపరి కొంత మేలు జరుగును. సంఘములో వీరికి గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యములు. రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరము కంటే మెరుగైన ఫలితాలను వీరు పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందము లభించి మంచి అన్యోన్యతతో జీవనం సాగిస్తారు. శత్రువులే మిత్రులై సహాయ సహకారాలను అందించగలరు. గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పక జరుగును. స్థిర వృద్ధి, స్థిరాస్తి వృద్ధి జరుగును. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారాల యందు అధిక లాభములు పొందగలరు. జీవన స్థాయి పెరుగును. సుఖము, సంతోషములు కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగములకు మంచి కాలమే అని చెప్పవచ్చును. యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందగలరు. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభించును. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభించును. ప్రైవేటు కంపెనీలందు పనిచేయు వారులకు శని ప్రభావం వలన మరొక కంపెనీలకు మార్పు జరుగును. స్థానచలనం జరుగుతూ ఉంది. గృహాచలనాలు కూడా తప్పవు. నిరుద్యోగులకు ఈ సంవత్సరము అవకాశాలు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వము, పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము కూడా నిరాశే ఎదురగును. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది గన శనిబలం ఉన్నందునను అనుకూలంగా ఉండును. అధినాయకులతో సఖ్యత, ధనవ్యయము తప్పదు. ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పక వీరికి లభించును. ఇంకా ఈ సంవత్సరము ఈ రాశి కళాకారులకు అంటే యాక్టర్స్కి రాజ్యాధిపతి 11వ ఇంట ఉండటం చేత అంతా లాభదాయకంగా ఉండును. గురుబలం వల్ల అవార్డులు, రివార్డులు లభించును. గాయని గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టీవీ సినిమాలలో ఉన్న వారికి విజయాలు లభించును. ఆర్థికంగా కూడా బాగుంటుంది. రుణాలు, అప్పులన్నీ తీర్చెదరు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలమని చెప్పవచ్చును. మంచి లాభములు పొందగలరు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకు, గృహ నిర్మాణాది పనులు చేయువారికి విశేషమైన లాభం పొంది వృద్ధిలోకి రాగలరు. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు వస్తాయి.
షేర్ మార్కెట్లో ఉన్న వారికి, సరుకులు నిల్వ చేయు వారికి చాలా బాగుంటుంది. బంగారం వెండి వ్యాపారులకు స్వల్పంగా నష్టం తప్పదు. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగుంటచే జ్ఞాపక శక్తి బాగా పెరుగును. పరీక్షలలో మంచి మార్కులలో ఉత్తీర్ణత కలుగుదును. ఇంజనీరింగు, మెడిసిన్, లా, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను సాధించి సీట్లను పొందగలరు. ఇక క్రీడాకారులకు ఈ సంవత్సరం అంతా మంచి కాలమని చెప్పవచ్చును. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానాన్ని పొందగలరు. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. శని 11వ ఇంట ఉన్నందున బాగుంటుంది. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణములు తీర్చివేయుదురు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యయము, చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫారము నిర్వహించు వారికి లాభదాయకమే అని చెప్పవచ్చును. మంచి దిగుబడి సాధించి లాభములు పెరుగును. పండ్ల తోటలు వారికి నష్టములు కలుగును. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగములు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు, రాజీ పడటం మంచిది. ఉద్యోగాదుల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆప్త బంధువులను కోల్పోదురు. తీర్థయాత్రలు చేయుదురు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పకుండా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురు శనుల బలంగా ఉండచేత కొన్ని వర్గాల వారికి అపయోగం చేయును. మరియు మీ శక్తి సామర్థ్యాలు, మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని కార్యాలను విజయవంతంగా పూర్తి చేయగలరు. ఈ రాశివారు చేయవలసిన శాంతులు: ఈ రాశివారికి నరదృష్టి అధికంగా ఉండటం వలన మంగళవారం నియమాలు పాటించి శివాలయంలో, మీ ఊరిలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని నవగ్రహ జపాలు, హోమాలు జరిపించిన, మీకు వీలైనప్పుడు శ్రీశైలం దర్శనం చేసుకున్న, అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న గ్రహశాంతి కలిగి సుఖపడెదరు. ఓం శ్రీమాత్రే నమః.